ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభవందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుని లైవ్ స్టార్ట్ చేసుకుందాం. అవసరాలు ప్రార్థన చేస్తాం. మహాపరిషుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. దేవాన్ని సన్నిధికి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. ప్రతిరోజు నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి కృపను బట్టి, ధన్యతను బట్టి పొందినాడు ప్రభావ. యేసయ్యా, నీ పాదం ముద్దు పెట్టుకున్నాను తండ్రి, నీ పాదం ముద్దు పెట్టుకున్నాను. యేసయ్యా, నీకే కోట్లాది వందనాలు స్తుతిస్తున్నాను తండ్రి. నాయన ప్రభు, స్తుతి ఆరాధన రండి ప్రభావ, దిగి రండి ప్రభావ, ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభావ, నీకు ఉన్నారయ్యా. చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టి పని చంటి బిడ్డ పడుకున్నా చేయండి, ఏ దృష్టి పని చంటి బిడ్డ పడుకున్నా చేయండి ప్రభావ, నీకు వందనాలు స్తుతిస్తున్నాను. అలాగే వాళ్ళ హృదయాల పశ్చాత్తాప జీవంతో నింపండి ప్రభావ, వాళ్ళ హృదయం నిండా పశ్చాత్తాప జీవంతో నింపుతానన్న ప్రభావ, నీకు వందనాలు స్తుతిస్తున్నాను ప్రభావ తండ్రి. అలాగే నాయన బంధువులు, స్నేహితులను దర్శించి మాట్లాడమని సహాయం చేయండి తండ్రి, నీకు వందనాలయ్యా. తండ్రి, నీకే కోట్లాది వందనాలు స్తుతిస్తున్నానయ్యా. సేవకులు ఎక్కడ వారి కుటుంబాలు బిడ్డలు మీరు ఆశ్రయించిన గృహాలు గుడారాలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. తండ్రి, లైవ్లో ప్రతి హృదయాన్ని తాకి ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నీ దాసును అభిషేకించి బలముగా వాడుకోమని అడుగుతున్నాను. లైవ్లో ఏ బిడ్డని ప్రభా, ప్రతి హృదయం నాయన నీ వాక్యంతో నింపండి, ప్రతి కుటుంబాన్ని నీ వాక్యంతో నింపండి ప్రభా. నీ దాసుని ద్వారా అభిషేకించి ప్రభా, బలమైన శక్తివంతుని వాక్యంతో నేను నీ దాసుని నింపమని అడుగుతున్నాను. అలసటగానే నీరసంగా లేకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు స్తుతిస్తున్నాను ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు స్తుతిస్తున్నాను ప్రభా. తండ్రి, ఎవరైనా అనారోగ్యమైనటువంటి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. శ్రమల్లో ప్రభా, అధికంగా నలిగిపోతున్న వారికి సకల సమృద్ధి ఇచ్చండి. రాస నిస్పృహలో లేవనెత్తమని అడుగుతుంది, సహాయించండి ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు ఉన్నారు తండ్రి. దేవా, నీరు అక్కడ చాలా సమీపంగా ఉంది నాయన, మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అనేక మందిని సిద్ధపరిచే కృపగా ఇచ్చింది ప్రభా. తండ్రి, నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తున్నాను ఆయన. ఇది కేవలం నీ కృపే తండ్రి, కృపే నాయన, నీకు వందనాలయ్యా. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపుకుని మా గృహాలని సన్నిధించి మా వెలుగుని ప్రకాశం చేయండి. నీ సన్నిధిని వెలుగుతో నింపమని సహాయం చేయదేవా తండ్రి. అలాగే నాయన ప్రభా, నాయన యేసయ్యా, నాయన తండ్రి, నాయన నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు. ఎండవేడి లేకుండా చేయండి, చల్లటి వాతావరణం దయచేయండి ప్రభా. నాయన ఎండవేడి తట్టుకోలేకపోతున్నాం యేసయ్యా, మాకు చల్లటి వాతావరణం దయచేయండి ప్రభా. నీ నామంలో అడుగుచున్నాను యేసయ్యా, నీ నామంలో అడుగుతున్నాము దేవా, నీకు వందనాలయ్యా ప్రభా. నీకే కోట్లాది వందనాలు స్తుతిస్తున్నాను ప్రభా. నాయన తండ్రి, నాయన మమ్మల్ని తాకండి ప్రభా, మమ్మల్ని తాకండి ప్రభా, నీకు వందనాలయ్యా. ప్రతి చీకటి నెసలో బంధిస్తున్న, ప్రతి దురాకృష్ణలో బంధిస్తున్న సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండియా. వాడి త్రేషలు లయపరచుకున్నాడు. ప్రతి చీకటి నెసలో బంధిస్తున్న, ప్రతి దురాకృష్ణలో బంధిస్తున్నారు సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చుండయా. వాడి త్రేషలు లయపరచుకుని అడుగుతున్నాను ప్రభా. నీ నామాన్ని కనపడుతుంది, నీ నామాన్ని ఇచ్చిస్తూ ఈ ప్రార్థన మీద సన్నిధి చేర్చుకున్నాను. ఈ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. నా స్తుతి అర్పణ నీవిచ్చిన ఈ రక్షణ, స్తుతి అర్పణ నాకిచ్చిన ఈ రక్షణ, హృదయ
వెంటనే కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని కనపడదాం. నీ వంటి వారు ఎవరు లేరు నాయన, నీకు సాటి ఎవరు లేరు నాయన. హృదయపూర్వకంగా ప్రభు నామాన్ని కనపడదాం. ప్రైజ్ ది లార్డ్. స్తుతులు తండ్రి, నీకు స్తుతులు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తుతులయ్యా. హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తుతులు. ఆశ్చర్య క్రియలు ఉపకారములు ఎన్నో జరిగించినావే. ఆశ్చర్య క్రియలు ఉపకారములు ఎన్నో జరిగించినావు. శత్రువు నుండి నా ప్రాణమును దయచూపి కాపాడిన. శత్రువు నుండి నా ప్రాణమును దయచూపి కాపాడిన. నీదే రాజ్యం, నీవే జయం, నీకే నా స్తుతి స్తోత్రగీతం. నీదే రాజ్యం, నీవే న్యాయం, నీకే నా స్తుతి స్తోత్రగీతం. మహోన్నతుడా యెహోవా మా రాజా, మహోన్నతుడా యెహోవా మా రాజా. కెరూబుల మీద ఆసీనుడా, నీదే రాజ్యం, నీదే న్యాయం, నీకే నా స్తుతి స్తోత్రగీతం. మహోన్నతుడా యెహోవా మా రాజా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకి ఎత్తి, స్తోత్రమయ్యా, దేవా నీ వంటి వారు ఎవరు లేరు నాయనా, నీకు సాటి ఎవరు లేరు నాయనా. కృతజ్ఞతాపూర్వకంగా వస్తున్నాం. స్తోత్రమయ్యా, We are coming into your presence with thanksgiving heart. Hallelujah. Glory to God. Glory to God. స్తుతులతోటి కృతజ్ఞతాస్తులతో మీ సన్నిధికి వస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతులు తండ్రి. స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, యోగ్యుడా, మహోన్నతుడా నీకు వందనాలయ్యా. మహోన్నతుడా నీకు వందనాలయ్యా. మహోన్నతుడు తండ్రి, ఘనమైన నాయన మీ దయకే వందనాలు. మాకంటే గొప్ప వాళ్ళు, యోగ్యులు, శ్రేష్ఠులు అనేక దినాలు చూడలేకపోయినాను. కేవలం మీ కృపను బట్టి దినాలు చూడగలిగాను. అంతైనా నమ్మదగిన దేవుడివి, గొప్ప దేవుడు అయినా, మహోన్నతుడినైనా రాత్రికాల సమయంలో లైవ్ దీవించండి, ఇక్కడ ఆశీర్వదకరంగా ఉంచండి. నిష్ప్రయోజన దాసుని బలహీన బలపరిచి వాడుకొని నామాన్ని కనపరుచుకోమని మహిమ ఘనత ప్రభావం మీ ఒక్కరికి ఆరోపిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ గర్భవస్తూ యేసయ్య శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన ఈ స్తుతి ఆరాధన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మిమ్మల్ని ఎలా కలుసుకునే గొప్ప ధన్యతను దేవుడు ప్రభు ఇచ్చినందుకు నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. పిల్లరా 32వ దావీదు కీర్తన దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 32వ దావీదు కీర్తన 12 వచనం చదువుదాం. 32 verse 12. Read it loudly. So 33:12.
Blessed is the nation Blessed is the nation whose God is the Lord, whose God is the Lord. and the people whom he has chosen as his own inheritance. Yes. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాచ్ఛముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. పిల్లల దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరు ధన్యులు అనే మాట మనం గమనిస్తున్నాం. ధన్యులు అనే మాట బ్లెస్డ్ అని ఉంది. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన వారు అట. ఎవరు దీవించబడిన వాళ్ళు? కోట్లు, ఐశ్వర్యాలు, వెండి బంగారాలు, బంగళాలు, పొలాలు, పాడి పంటలు, విస్తారమైన వెండి బంగారాలు, ధన సంపద కలిగిన వారా ధన్యులు? ఎవరు నిజంగా ధన్యులు? ఎవరు ధన్యులు చెప్పనా? పరలోకంలో ఎవరైతే చోటు సంపాదించుకుంటారో, పరలోకానికి ఎవరు వెళ్తారో వారే ధన్యులండి భూమి మీద. అందుకే ప్రభునందు మృతులు ధన్యులను రాయబడి, పరలోకానికి ఎవరు హక్కుదారులుగా మారతారో వారే ధన్యులు. ఎవరు వెళ్తారు పరలోకానికి అని మనం ఆలోచిస్తే, యేసుప్రభు ఒక మాట చెప్పారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళారు, చేరలేరు. నా ద్వారా, నేనే, ఐ యామ్ ద వే. పరలోకానికి వెళ్ళాలంటే, మోక్షానికి వెళ్ళాలంటే నువ్వెవరు అయినప్పటికీ, ఏ దేశస్థుడు అయినప్పటికీ, తెల్లోడవైనా నల్లోడవైనా, పొట్టోడవైనా పొడుగోడవైనా, బ్రౌన్ అయినా రెడ్డిష్ అయినా, ఏ ఖండానికి చెందినవాడు అయినా, వింటున్నారా? ఏ దేశానికి చెందినవాడు అయినా, నువ్వెవ్వరైనా కావచ్చు, యేసుక్రీస్తు ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళడానికి వేరే ఒక మార్గం లేనే లేదు. దేర్ ఇస్ నో అదర్ వే. There is no another way to reach the heaven. Only Jesus. Only యేసు మాత్రమే. యేసు చెప్పాను, నేనే మార్గమును, సత్యమును, జీవము. నేనే మార్గమును, సత్యమును, జీవమునని సెలవిచ్చిన దేవుడు ఈరోజు పరలోకానికి వారసుడిగా నిన్ను నన్ను మార్చాలని కోరుతున్నాడు. ఇప్పుడు ఎవరు ధన్యులు అనే మాట మనం గమనిస్తే, ఇక 33:12 మరొక మాట రాయబడింది. అదేంటంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎవరైతే యేసుప్రభు వారిని, లేకపోతే యెహోవా దేవుడిని, యేసుప్రభు వారిని దేవుడుగా కలిగి ఉంటారో వారే ధన్యులు అంటండి. ఒక మాట మీకు చెప్తా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట రాయబడింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అందరూ చెప్తారు. యేసుక్రీస్తు అందరికీ, జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ద క్వశ్చన్. ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, ఓకే, నీకు ప్రభువేనా? నువ్వు యేసు ప్రభు వారిని ప్రభువుగా, దేవుడుగా, రక్షకుడిగా, నీ హృదయంలో పర్సనల్ సేవియర్గా, వ్యక్తిగతమైన రక్షకుడిగా నువ్వు యేసుని కలిగి ఉన్నావా? దెయ్యాలు కూడా వణుకుతాయి యేసుక్రీస్తు దేవుడని. యేసుక్రీస్తు అందరికీ దేవుడని దెయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయి. నువ్వు ఒప్పుకోవడం పెద్ద గొప్ప విషయం ఏముంది? అయితే నీకు దేవుడేనా? దెయ్యాలు చెప్పమను, యేసుక్రీస్తు నా దేవుడని చెప్పవాలి. ఎవరైతే యేసైన హృదయంలో అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభు వారికి హృదయంలో చోటిస్తారో, those who gave their lives, their hearts to the Lord Jesus, to a God, they will be called blessed. వారు ధన్యులుగా పిలువబడుతున్నారు. దేవుడు గాగల చదువు, యెహోవా తమకు దేవుడు గాగల, యేసు ప్రభు వారిని దేవుడిగా కలిగి ఉండే మనుషులంట ఈ భూమి మీద ధన్యులంట. ఆ ధన్యతను ఇంకా పొందకపోతే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించు. నీ హృదయం ఆయనకి, నీ హృదయాన్ని ఆయనకి అప్పగించు. నువ్వు ధన్యుడిగా మారుతావు. నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతావు. ఇప్పుడు యేసు ప్రభు వారిని దేవుడిగా కలిగి ఉంటే, యేసు ప్రభు వారు నీ ఇంట్లోకి వస్తే, యేసయ్య నీ గృహంలోకి వస్తే ఏమవుతుంది పిల్లరా? జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, త్వరగా దిగు జక్కయ్య అని యేసుప్రభు వారు జక్కయ్యతో మాట్లాడుతూ
ఉన్నప్పుడు జక్కయ్య త్వరగా దిగి సంతోషంగా యేసుప్రభు వారి ఇంటికి తీసుకుని చేర్చుకున్నాడట. యేసుప్రభు ఎప్పుడైతే లోపలికి వెళ్ళారో ఒక మాట ప్రభు చెప్తున్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే ఈ ఇంటికి ఏమొచ్చిందట, రక్షణ వచ్చింది. ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ ఇంట్లోకి వచ్చారో, జక్కయ్య యేసుప్రభు వారి దేవుడిగా ఎప్పుడైతే అంగీకరించాడో అబ్రహాము కుమారుడు అయిపోయాడు. అబ్రహాము ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. అబ్రహాము ఎవరు అనుకున్నారు? అబ్రహాము ప్రపంచానికి ఆశీర్వాదకారకుడు. ప్రభు అన్నారు కదా, నీవు నా మాట వినినందున నీ ద్వారా ఈ జనములన్నిటినీ, ఈ భూలోకంలో ఉన్న జనములన్నిటినీ నేను ఆశీర్దిస్తాను. ఆ వాగ్దానం, ఆ దేవుడిచ్చిన ఆ యొక్క ప్రవచనం, ఆ వాగ్దానం అబ్రహాము జీవితంలో నెరవేర్చింది. ఈరోజు ప్రపంచానికి దీవెనకరంగా ఉన్నారు అబ్రహాము సంతానం, ఇజ్రాయేలీలు, దేవుని ప్రజలు, వాగ్దాన పుత్రులు, వాగ్దానాలు కలిగిన వారు, నిబంధన జనులు. ఇప్పుడు యేసుప్రభువుని ఎవరైతే కలిగి ఉంటారో వారు కూడా వాగ్దాన పుత్రులుగా, వారు నిబంధన జనులుగా మారిపోతున్నారు. ఆమేన్. ఎస్, జక్కయ్య అబ్రహాము కుమారుడు అయిపోయాడు. ఒక అనుజనుడు అండి జక్కయ్య. ఇజ్రాయేలుడు కాదు, ఈజ్ నాట్ ఏ జ్యూ, వాజ్ ఏ ఆర్డినరీ పర్సన్, జెంటైల్. హి బికేమ్ సన్ ఆఫ్ అబ్రహాం. యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో, యేసు ప్రభువుని ఎవరైతే పొందుకుంటారో, దేవుడిగా కలిగి ఉంటారో, వారు అబ్రహాము కుమారులుగా మార్చబడ్డ మాత్రమే కాదు, అబ్రహాము పొందిన ఆశీర్వాదానికి వారసులుగా మారుతారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడిగా అంగీకరించేవారు. యేసయ్యని నీ ఇంట్లోకి రమ్మన్నావా? యేసయ్యకి నీ ఇంట్లో చోటు ఉందా? యేసయ్య నీ గృహంలోకి రమ్మని కోరావా? నీ గృహంలో యేసయ్యని ఆహ్వానించి రాత్రి ఈ వాస్ టు కమ్ ఇన్ యువర్ హార్ట్, ఈ వాస్ టు కమ్ ఇన్ యువర్ లైఫ్. అంతేకాదు పిల్లరా, యేసు ప్రభు వారు మన ఇంట్లోకి వస్తే ఎవడైనాను, నేను ఇదిగో హృదయం అని తలుపు తడుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి వాడితో నేను నాతో అతను ఏం చేస్తాడ, భోజనము చేస్తాను. నీతో సహవాసం కలిగి ఉంటాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, నువ్వు పోగొట్టుకున్న వాడిని తిరిగిస్తాడు ప్రభు. నేను మీకు ముందే చెప్పాను, పరలోకాన్ని ఎవరైతే హక్కుదారులుగా ఉంటారో పరలోకానికి, ఎవరైతే పరలోకంలో ప్రవేశించరు వారే ధన్యులు. అదిస్తాడు దేవుడు యేసు ప్రభు వారు. పిల్లల ఈ భూమి మీద రొట్టె లేకపోతే బ్రెడ్ అండ్ బటర్ అందరికీ ఇస్తాడు దేవుడు, అందరికీ దొరుకుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ అందరికీ ఉంటుంది, మనకంటే ఎక్కువ ఉంది వాళ్ళకి. ల్యాండ్స్, భూములు, పుట్రలు, పాడి, సంపద, ఇవన్నీ. ఇది మాత్రమే కదా ఆశీర్వాదం అంటే, ఇది కాదు. పరలోకానికి రాజ్య వారసులుగా, పరలోకానికి వారసులుగా మారటమే నిజమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం దేవుడికి ఇవ్వాలని కోరుతున్నాడు. అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనుడు ధన్యులు, ఆయన తనకు స్వాచ్ఛముగా ఏర్పరచుకున్న మనుషులు. ఆ ధన్యత నీవు నేను మనందరం పొందాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభు మాటలు దీవించుగాక ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడి తండ్రి, ఘనమైన మీ దయకే వందనాలు. ఇది నన్ను చూడడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని, గొప్పవాడవని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గర్వపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. తండ్రి, పాడుకున్న పాటలో, ఆరాధనలో, వాక్య పరీక్షలో ఉన్నారు. అనేకులు దీవెనకరంగా ఈ పరిచర్యను ఆశీర్వదించమని, రేపటి వరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటూ స్తుతిస్తున్నాను తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, అమ్మవాడు యేసు ప్రభు వరకు పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సమృద్ధిగా తోడైండి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. షలోమ్ అండి. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలి.